మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్స్ డే సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కోట్యా నాయక్ తో సహా 15 మంది డాక్టర్లను సన్మానించిన గట్కేసర్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేముల సంజీవ గౌడ్. ఈ సందర్భంగా సంజీవ గౌడ్ మాట్లాడుతూ డాక్టర్స్ డే సందర్భంగా స్థానిక వైద్యులను సన్మానించడం జరిగిందని, వైద్యం నారాయణ హరి, అమ్మ జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారు. వైద్యం అంటే ఓ వృత్తిగా కాకుండా మనుషుల్ని బ్రతికించే ఓ మహాశక్తిగా ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులు వారు దేవులతో సమానంగా భావిస్తూ సన్మానిస్తున్నామని, ఇది నాకు కలిగిన అదృష్టమని, డాక్టర్లకు ఎంత పని ఉన్నా గానీ ఓపికతో వచ్చి రోగులను పరీక్షించి వారికి కావాల్సిన మందులు లేక సలహాలు ఇచ్చి ప్రజల మన్ననలను పొందుతున్న డాక్టర్లకు మనం దేవునితో సమానంగా చూడాలని, వారికి ఎంత చేసినా తక్కువే అని, ఇలాంటి డాక్టర్లను సన్మానించడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 15 మంది డాక్టర్లను ఘనంగా సాలువ స్వీట్స్ తో సన్మానించిన గట్కేసర మండల టీడీపీ అధ్యక్షులు వేముల సంజీవ గౌడ్, ఉపాధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, బొట్టు సూరి, రాముగౌడ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్కారాలు. వైద్యం అంటే వృత్తిగా కాకుండా మనుషుల్ని బ్రతికించే మహాశక్తిగా ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులకు మనం నమస్కరిస్తూ డాక్టర్ చంద్రయ్య గారి జ్ఞాపకార్థంగా ఈరోజు డాక్టర్ డే సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ తరఫున, గట్కేసర్ మండల పార్టీ తరఫున 1997లో మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉండగా ఈ యొక్క 50 మంది ఆసుపత్రి ప్రారంభించింది మా తాలే. దేవేంద్ర గౌడ్ రెవెన్యూ మినిస్టర్, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హాస్పిటల్ ఓపెన్ చేసింది. ఆయన జ్ఞాపకార్థానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఈరోజు డాక్టర్ డే సందర్భంగా పేరు మనం డాక్టర్లకు అంటే తెలంగాణ ఉద్దేశంగా డాక్టర్ డే సందర్భంగా మా పార్టీ తరఫున మీ అందరికీ మేము సన్మానించడం జరిగింది. వైద్యం అంటే చాలా కష్టం. గరీబులు గదే వైద్యం, ఉన్నోళ్ళు గదే వైద్యం. ప్రభుత్వ ఆసుపత్రులు అందరూ వస్తారు, ఉన్నోళ్ళు రారు, గరీబులు వస్తారు. ఆ గరీబులకు అందరికీ సేవ చేస్తున్నందుకు మా తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. సందర్భంగా ఈ మీటింగ్ ఇచ్చేసిన అందరు డాక్టర్లకి నా ధన్యవాదాలు తెలుస్తాను. అదేవిధంగా సామాన్య మానవులు కూడా ఎటువంటి కష్టం వచ్చినా కూడా నేను ఉన్నానే అని చెప్పి అందరిగా ఉంచి వైద్యం చేసిన అందరికీ శతకోటి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులకు శుభవార్త. మీరు షాపింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే త్వరపడండి. కొరిముల మెయిన్ రోడ్ అపోలో ఫార్మసీ పైన దేవి యువరాజ్ అశ్విని పార్థివరెడ్డి వీళ్ల చేతుల మీదుగా బ్లష్ బొటిక్ ప్రారంభించబడింది. వీళ్ల ప్రత్యేకత ఆల్ వెరైటీస్ శారీస్, లైనింగ్ శారీస్, కాటన్ శారీస్, షిఫాన్ శారీస్, జార్జెట్ శారీస్, తుషేర్ శారీస్, చందేరి శారీస్, కంచిపట్టు శారీస్, పోచంపల్లి శారీస్, ఇక్కత్ శారీస్, బ్రాసో శారీస్, డ్రెస్ మెటీరియల్, ఫ్యాబ్రిక్ కుర్తీ, సల్వార్ సూట్, నైట్ వేర్, నైట్ ప్యాంట్స్, శారీస్, లైనింగ్, ఫాల్స్, బ్లౌజ్ పీసెస్. We also provide master stitch and customized dresses available. Computer embroidery, మగ్గం వర్క్, పీకో ఫాల్స్, స్టిచ్చింగ్. మరికొన్ని వివరాలకు సెల్ నెంబర్ 9618855476 6301132 అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు వచ్చిన మన టీడీపీ నాయకులు సంజీవ్ గౌడ్ గారికి, మరియు సూర్యనారాయణ గారికి, మరియు జగన్మోహన్ రెడ్డి గారికి, మరియు పత్రికా మిత్రులందరికీ ధన్యవాదాలు. అయితే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన హాస్పిటల్లో ముందుగా టీడీపీ తరఫున మా హాస్పిటల్కి వచ్చి మా సేవలు గుర్తించి మన సన్మానం మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇంకా మీకు ఏదైనా హాస్పిటల్లో మేము డెఫినెట్గా మీరు ఏమన్నా సలహాలు ఇస్తే మేము ఆ సలహా డెఫినెట్ పాటించి ఇంకా మన ప్రాంత ప్రజలకు మా స్పెషాలిటీ తరఫున ఏదైనా సేవలు కావాలంటే మీరు కూడా సలహాలు ఇస్తే మా సేవలు విస్తరించి డెఫినెట్గా ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా సరిదిద్దుకొని మీరు సలహాలు ఇస్తే డెఫినెట్గా మేము పాటిస్తామని చెప్పేసి, అదేవిధంగా మన డాక్టర్స్ కూడా మనము ప్రతి సంవత్సరం లాగానే మనం కూడా మన ఈ డాక్టర్ డే జరుపుకుంటున్నాము. అయితే ఏదో ఒక విధంగా మనము ఒక రీసెంట్గా ఒకటి మన హాస్పిటల్లో ఏదో మేము డెలివరీ చేస్తుంటే సడన్గా వచ్చేసి ఒక 10 మంది పేషెంట్లు ఒక డెలివరీ అవ్వగానే బేబీ పుట్టంగానే వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తున్నారు బయట.
డ్యాన్స్ వేసుకొని మాకు బేబీ పుట్టింది అని చెప్పేసి, అంటే అమ్మాయి కదా అబ్బాయి ఎవరైనా అని చెప్పేసి ఒక ముగ్గురు వచ్చేసి సడన్ కాళ్ళ మీద పడ్డారు. వచ్చిన కాళ్ళ మీద అంటే వాళ్ళకి ఒక డాక్టర్స్ అంటే నిజంగా జనరల్గా దేవుడు ముందు పడతారు కాళ్ళకి. అంటే మన అందరి మీద మనము సేవలు ఇంకా మనం కరెక్ట్గా గుర్తిస్తే వాళ్ళు మనతో ఏదో వైద్య నారాయణ లాగా దేవుడితో సమానం చూస్తారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మన టీడీపీ నాయకులు నిజంగా ఈరోజు వచ్చేసి మనం గుర్తించి వాళ్ళ కోసము మనం ప్రతి ఒక్కళ్ళు వచ్చిన పేషెంట్ని మనం నిజంగా మనస్ఫూర్తిగా ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళతో మంచిగా ఎందుకంటే సగం జబ్బు మనం మాట్లాడిన దాన్ని బట్టే సగం వాళ్ళకి తృప్తి. అందుకని ఏ పేషెంట్ని ఒక ఓపికతో మనందరికీ ఏ ప్రాబ్లం లేకుండా మన హాస్పిటల్కి మంచి పేరు తెస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చి అందరికీ ధన్యవాదాలు. మరి ఇతర టీడీపీ నాయకులు, గట్కేసర్ టీడీపీ నాయకులు అందరికీ కూడా మమ్మల్ని ఈరోజు గుర్తించి ఈ యొక్క సేవా కార్యక్రమం మేము చేస్తున్నటువంటి ఏదైతే డాక్టర్స్ సేవ చేస్తున్నారో వాళ్ళని మా కష్టాన్ని గుర్తించి మమ్మల్ని ఇట్లా సన్మానం చేసినందుకు మేము చాలా ధన్యవాదాలు తెలుసుకుంటాం. ఇదే విధంగా ప్రతి డాక్టర్కి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఏం ఫేస్ చేస్తున్నారు అనేది మీ నోటీస్ కూడా మేము చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. దాన్ని మీరు ఎందుకంటే ఎక్కడైనా చూసినప్పుడు కూడా సెక్యూరిటీ సిబ్బంది కొంచెం ప్రాబ్లం ఉంటుంది, తర్వాత కొంచెము స్టాఫ్ కూడా తక్కువ ఉంటుంది. సో మీ ద్వారా పొలిటికల్లీ మేము కొంచెం ముందుకెళ్తే మాకు అన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేసి సో ఇవన్నీ కూడా చేసిన తర్వాత కొంచెం అందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. తర్వాత మాకు ఇలాంటి సపోర్ట్ ఎప్పుడు కావాలి కాబట్టి ఇక మీద కూడా మీకు ఏమైనా ఇట్లాంటి నెసెసిటీస్ ఉంటే మీకు మీ ద్వారా మేము రీచ్ అవుతాం సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు డాక్టర్ డే సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్లకు సన్మానం చేయడం జరిగింది. వైద్యం అంటే వృత్తి కాకుండా మనుషులను బతికించే ఓ మహాశక్తిగా ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులకు నమస్కరించు. ఈరోజు డాక్టర్ డే సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున డాక్టర్లను మేము సన్మానించడం జరిగింది. మా నాయకుడు 1997లో ఈ గట్కేసర్ కమ్యూనిటీ హాల్ని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హాస్పిటల్ ఓపెన్ చేసిండు. గౌరవనీయులు పెద్ద దేవేంద్ర గౌడ్ మాధవరెడ్డి సార్ శంకుస్థాపన చేసినప్పుడు ఓపెనింగ్ అప్పుడేమో ఎర్రంనాయుడు, దేవేంద్ర గౌడ్, మన చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఓపెన్ చేసిండు. ఆయన జ్ఞాపకార్థంగా ఇవాళ డాక్టర్ డే సందర్భంగా అందరు జనాలు మర్చిపోతారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఓపెన్ చేసిన హాస్పిటల్ని ఆయన చేసినందుకు అందరికి యాద ఉండాలని చెప్పి ఈరోజు డాక్టర్ డే సందర్భంగా ఈరోజు డాక్టర్లను సన్మానించడం జరిగింది. ఎందుకంటే డాక్టర్ వృత్తి అంటే మహా సేవ చేసే వృత్తి అది. వాళ్ళు ఎంతో ఎన్ని కోట్ల లక్షల రూపాయలు చదివి ఇలా మా గట్కేసర్ హాస్పిటల్కి వచ్చి వాళ్ళు మా గట్కేసర్ గరీబులకు సేవ చేసేందుకు వాళ్ళ గుర్తింపుగా మాధవరెడ్డి సారు, దేవేంద్ర గౌడ్, చంద్రబాబు నాయుడు చేసిన గుర్తింపుగా ఇవాళ వాళ్ళని తలుచుకొని వాళ్ళందరి పేరు మీద దేవేంద్ర గౌడ్ కష్టంతో హాస్పిటల్ ఓపెన్ అయింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు వచ్చి ఆ బస్ స్టాండ్ ఇది ఇంకా బ్రిడ్జిలు అన్నీ ఓపెన్ చేసి 92లో 97లో ఆయనకి ఉండాలంటే ప్రజలు మర్చిపోకుండా ఈరోజు డాక్టర్ డే సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డాక్టర్లను సన్మానించడం జరిగింది. ఎంతమంది సన్మానించారు? అందరికి 15 మంది డాక్టర్లకు సన్మానిస్తాం. శాలువాలు కప్పి మిఠాయి తినిపించి వాళ్ళ శుభాకాంక్షలు చెప్పినాం. ఇక బొడ్డు సూరి, నేను, జగన్మోహన్ రెడ్డి పటేల్, మనం రామ్ తరఫున మా వాళ్ళు చాలామంది ఉన్నారు, అందుబాటులో లేరు కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీకి గుర్తింపు ఉండాలని చెప్పి సన్మానించడం జరిగింది.